అంటే వాటితో మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు అన్ని ఇష్యూస్ ఇంటర్ స్టేట్ ఇష్యూస్ ఉన్నాయి కదా కరెక్ట్ దాని గురించి మాట్లాడుకుంటూ నాకు వాటి మీద నా అభిప్రాయాలు చెప్పాను. చాలా ఆనందం వేసింది. మై హోల్ కంగ్రాచులేషన్స్ టు సుందూ ఫర్ అచీవింగ్ సుందూ షీ మేడ్ ఎవ్రీ ఇండియన్ లేదు మాట్లాడే అంటే నేను చెప్పాను నాకు అభిప్రాయాలు లేక ఉన్నాయని కాదు అంటే కన్సర్న్ ఎలక్ట్ అయిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎవరు ముందుకు వాళ్ళు ఎంతవరకు తీసుకెళ్తారో చూస్తాను. స్టిల్ అది లేదంటే నేను అనేది ఏదైనా మాట్లాడితే ఏమవుతుందంటే ఇది చాలా కాషియస్గా జాగ్రత్తగా మాట్లాడాల్సిన విషయాలు. ఏదో ఆవేశంతో అనాలోచితంగా మాట్లాడేది కాదు. ముందుకు వస్తే దానికి ఎంతో కొంత ఒక పరిష్కారం సూచించేలాగా ఉండాలి. నాకు గొడవ పెట్టుకోవడం అనేది నాకు బేసిక్ ఇష్టం. అట్ ది సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వం ఉంది, వాళ్ళ పార్లమెంట్ మెంబర్స్ ఉన్నారు, ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఉంది. వాళ్ళందరూ ఏం చేస్తారు చూద్దాం. అంతేగాని నేను నిజంగా కేంద్ర ప్రభుత్వం చేయలేని పరిస్థితుల్లో ఏదైనా ఉంది అంటే దాన్ని నాకు కూడా నేను ఆలోచన అయితే ఉంది కానీ దాన్ని ఎలా ముందు తీసుకెళ్లాలో చూస్తున్నాను. ఇంతమంది ఎంపీలను ఇంతమంది ఎమ్మెల్యేలు చేయలేని ఒక వ్యక్తి నాకు మోదీ గారితో నాకున్న దీనికి అలా సాధ్యపడుతుంది నేను అనుకోను. అలాంటప్పుడు రాజ్యాంగం లేదు, పార్లమెంట్ మెంబర్స్. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ను బీజేపీ కలిపించింది. నథింగ్ టు డూ విత్ అదర్ పార్టీస్. ఆ రోజు పార్లమెంట్లో వాళ్ళు చెప్పారు స్పెషల్ స్టేటస్ ఇస్తా ఉన్నారు, అమలు చేస్తూ ఉన్నారు కదా. అమలు చేయలేనప్పుడు కదా నేను మనం మాట్లాడదాం. అమలు చేయము ఖచ్చితంగా మేము అమలు చేయము, స్పెషల్ స్టేటస్ మేము ఏమో అన్నప్పుడు దాన్ని లెట్ మీ కమ్. నేను ఆనంద్. ఈ భూమన్నా ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.